జనాలు ఈ రోజుల్లో బిగ్ బాస్ కోసం ఎందుకంత పిచ్చివాళ్ళైపోయారు? ఎప్పుడూ కొట్లాటలు గొడవలే అక్కడ తమ్ముడు. నిమ్న స్థాయి గాసిప్. మీరు చాలా అమాయకులసలు. కేవలం బిగ్ బాస్ లో మాత్రమే డబ్బు ఇచ్చి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? కేవలం బిగ్ బాస్ లోనే డబ్బు ఇచ్చి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? మీరు పెద్ద పాడ్కాస్టర్స్ అంటారు కదా, వారు కేవలం డబ్బు తీసుకుని మాత్రమే పనిచేస్తారు. సరిగా నేను ఆ రోజు చెప్పినట్లు బాబాజీ దగ్గర ఎవరో వచ్చారని మీరు చూస్తారు, కానీ వారు వాళ్ళంతటా వాళ్లే రాలేదు, రప్పించబడ్డారు. ఆశ పెట్టో లేదా భయపెట్టో. ఒకవేళ మీరు వార్తల్లోకి వెళ్లాలనుకున్నా అక్కడ రాజకీయ కోణం ఉంటుంది, రాజకీయ ఒత్తిడి ఉంటుంది, లేదంటే డబ్బు ఉంటుంది. కానీ నేడు ప్రేక్షకులకు ప్రతిదీ కేవలం నవ్వడానికి ఒక సాకు మాత్రమే. ఎందుకంటే మన గుండె ప్రతి క్షణం ఏడుస్తూ ఉంది. కానీ దీనికంటే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరంటే, మీరు ఎవరిని నిరంతరం వృధాగా నవ్వుతూ కనపడతాడో వాడు. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. నమస్తే సార్. ప్రజలు ఈ రోజుల్లో బిగ్ బాస్ కోసం ఎందుకంత పిచ్చివాళ్ళైపోయారు? అలాగే ఈ రోజుల్లో చూస్తే ఎవరి వెనక? బిగ్ బాస్. అలాగే ఈ రోజుల్లో ప్రతి రాష్ట్రంలో, ప్రతి భాషలో దాదాపు బిగ్ బాస్ వస్తోంది. దానికి కారణం ఏమిటి? మనకు ప్రతిదీ ఇతరుల నుండే వస్తుంది కదా, అందుకే ఇతరుల జీవితాల్లో దొంగచాటుగా తొంగి చూడాలని చాలా కోరిక ఉంటుంది. సపోజ్ అనుకుందాం, కూర్చోండి. సపోజ్ మీ పరిస్థితి ఎలా ఉందంటే, మీ ఇంట్లో ఆహారం, నీరు ఇతరుల ఇళ్ల నుండే వస్తుంది. అలాగే మీ ఇంటిపై జరిగే దాడులు కూడా ఇతరుల వల్లే అయితే మీకు మీ ఇంటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుందా, లేక ఇతరుల ఇంటిపై ఉంటుందా? ఎందుకంటే ఇతరుల ఇళ్లలో ఏం జరుగుతుందో అదే నేరుగా మీ భవితవ్యంగా మారిపోతుంది కదా. అప్పుడు మీరు ఎక్కడ ఎక్కువగా ఆసక్తి చూపుతారు? మీ ఇంట్లోనా, లేక వారి ఇంట్లో? ఎందుకంటే మన దగ్గర మనదైనదేమీ లేదు సార్. మీకు ఏదైనా మంచి జరిగినా అది ఇతరుల దయ వల్లే. మీకు ఏదైనా చెడు జరిగినా అది కూడా ఇతరుల వల్లే. మీకు సంతోషం వచ్చినా ఇతరుల వల్లే, దుఃఖం వచ్చినా ఇతరుల నుండే. ఎందుకంటే మన దగ్గర మనది అనబడే మూలభూతమైనదేమీ లేదు. అందుకే మనం ఎప్పుడూ ఇతరుల జీవితాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. ఇది బిగ్ బాస్ గురించి జరుగుతున్న చర్చ. అర్థమవుతోంది కదా విషయం? దొంగచాటుగా తొంగి చూడటం వాయూరిజం. అక్కడ ఏమి జరుగుతోంది, అక్కడ ఏమి జరుగుతుందో అదంతా మనకు వినోదాన్నివ్వడానికి మరియు మనల్ని వెర్రివాళ్లను చేయడానికి ముందే నిర్ణయించబడింది అని మనకు తెలిసినా సరే, అంతా ముందుగానే ప్లాన్ చేసిందే. మమ్మల్ని వినోదపరచడానికి, మోసం చేయడానికి. మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందని తెలిసినా కూడా ఎవరో ఒకరి జీవితంలో తొంగి చూశామన్న భావన కలిగితే అదేదో బాగుంటుంది. దాదాపు ఇదిలాగంటే ఏదైనా ఒక సాధారణ వీడియో ఉంటుందనుకుందాం. దానిపై ఇది స్టింగ్ ఆపరేషన్ అని రాసుంది. ఇప్పుడు ఎంఎంఎస్ అనేది వాస్తవానికి ఒక టెక్నికల్ పదం, కానీ అది ఎక్స్పోజర్ అనే పదానికి పర్యాయ పదంగా మారింది. ఎక్కడో ఏదో జరుగుతుంటే వెళ్ళి మనం రహస్యంగా రికార్డింగ్ చేసుకున్నాం. చూడ్డానికెంత మజాగా ఉంటుంది కదా. అక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడ ఏమి జరుగుతోంది అని తెలుసుకోవడానికి మనకెందుకంత ఆసక్తి అనేది ఆలోచించదగిన విషయం. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో అది మనపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మన పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందంటే మన దగ్గర మనకు సొంతంగా ఏమీ లేదు. అందుకే ఇతరుల జీవితాల్లో తొంగి చూడటం తప్ప మనకు మరో మార్గం లేదు. ఎవరికైతే సొంతంగా ఏదైనా ఉంటుందో వారు తమలోనే మగ్నమై ఉంటారు. వారు ఇతరుల వైపు చూసిన కరుణా దృష్టితో, ఇతరులకు సహాయం చేయాలనే దృష్టితో చూస్తారు. మన దగ్గర సొంతంగా ఏమీ లేదు. మనం పూర్తిగా ఇతరులపైనే ఆధారపడి ఉన్నాము. మేఘాలేమో అందనంత ఎత్తులో ఉంటాయి. మనకు ఎందుకని ఆ మేఘాల గురించి, వాతావరణం గురించి చెప్పబడుతుంది. అందులో ఎంత తేమ ఉంటుంది, ఎంత వర్షం పడుతుంది, ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అని చెబుతారు. ఎందుకంటే దాని ప్రభావం మనపై పడుతుంది. సరిగ్గా అలాగే దురదృష్టవశాత్తు మనపై మరెక్కడో జరుగుతున్న ప్రతి విషయం యొక్క ప్రభావం పడటం జరుగుతోంది. ఇది చాలా దయనీయమైన విషయం. విషయం అర్థమవుతోంది కదా. మీరు ఎలా ప్రేమించాలి అనేది కూడా ఇతరులే నిర్ణయిస్తారు. మీరు ఎలా ద్వేషించాలి అనేది కూడా ఇతరులే నిర్ణయిస్తారు. ఇప్పుడే ఢిల్లీలోని ఒక పాఠశాలలో 2 అబ్బాయిలను బహిష్కరించారు. ఎందుకంటే వారు తమ జిప్ను తెరిచి తమ గుప్తాంగాన్ని తెరిచి తిరుగుతున్నారు. తిరగడం లేదు, ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకునే సమయంలో వారు అలా చేశారు.
వాస్తవానికి వారు కొట్లాడుకుంటూనే ఇద్దరూ తమ జిప్ను తెరిచారు. మన ద్వేషం కూడా ఇతరుల నుండే వస్తుంది. ఎలా ద్వేషించాలో కూడా మనం ఇతరుల నుంచే నేర్చుకుంటాం. కొంతమందికి ఇది అర్థమైపోయింది. యానిమల్ అనే ఒక చిత్రం వచ్చింది. అందులో ఒక పాత్ర కొట్లాట మధ్యలో చివరికి తన జిప్పును తెరుస్తాడు. అబ్బాయిలు దాన్ని చూశారు. కొట్టుకోవాలంటే జిప్ తీసేయాలి అని. వాళ్ళు ఇంకో అడుగు ముందుకెళ్లారు. వాళ్ళు జిప్ను తీసి ఇద్దరూ కొన్ని రోజులు స్కూల్ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. మనము ద్వేషించడం కూడా ఇతరుల నుంచే నేర్చుకుంటాం. అసలు ద్వేషం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. మన ద్వేషం కూడా అంతగా లోతైనది, అసలైనది, హృదయపూర్వకమైనది కాదు. మన ప్రేమ కూడా అంతే. ప్రేమించడము ఇతరులే నేర్పిస్తారు. రిషికేశ్ వగైరా వెళ్ళిపోండి, అక్కడ ఇదే జరుగుతోంది. ప్రీ మ్యారిటల్ ఏమంటారు దానికి? ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో ప్రీ మ్యారిటల్ సెక్స్ జరుగుతుంది. హానిది బాగానే ఉంది. చూడు, నా మెదడు అలాంటిదే. నీవు ప్రీ వెడ్డింగ్ గుర్తు పెట్టుకుంటావు, నాకు ప్రీ మ్యారిటల్. అందులో ఒక్కో హావభావం, ఒక్కో వస్త్రధారణం ఉంటుంది కదా. వాటంతటినీ చూసి నీవు చెప్పగలవా అవి ఎక్కడ్నించి వస్తున్నాయో? ఏ సినిమా, ఏ సీన్ ఇక్కడ ఎనాక్ట్ చేయబడుతోంది అనేది మీరు చెప్పగలరు. మన ప్రేమ కూడా బయటి వాళ్ళ నుంచే వస్తుంది. మీలో ఎవరైనా నా తరం వారై ఉండి మీ తండ్రి, బాబాయ్, మామ మొదలైన వారి యూత్ టైం ఫొటోస్ చూసినట్టయితే మీకు బెల్ బాటమ్స్ కనిపిస్తాయి. ఆ పొడవైన సైడ్ బన్స్ కనిపిస్తాయి. అతుక్కుపోయిన షర్టులు, పై 3 బటన్లు తెరచబడి ఉండేవి. వాళ్లని కాదు, మీరు పాత ఆటగాళ్లను, ఉదాహరణకు క్రికెటర్లను కూడా చూస్తే ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ చేయడానికి వస్తున్నప్పుడు అతని షర్ట్ అతుక్కుపోయి జుట్టు గాలిలో ఎగురుతూ ఉంటుంది. లోపల బనియన్ లాంటిది ఏమీ ఉండదు. సరే, క్రికెటర్లు వేసుకోరు, కానీ సామాన్య మానవుడు కూడా వేసుకునేవాడు కాదు. ఎందుకంటే ఎలా జీవించాలి, ఆకర్షణీయంగా ఉండటం అంటే ఏమిటి, స్వాతంత్ర్యం అంటే ఏమిటి, ఇది కూడా మనం ఇతరుల నుండే తీసుకుంటాము. మనదంటూ ఏమీ లేదు. మనం ఒక యంత్రం లాంటివాళ్లం. మనం ఒక జంతువు లాంటివాళ్లం. కేవలం శిక్షణ ఇవ్వబడుతుంది, దానికి నిజంగా జ్ఞానం ఇవ్వబడదు. అందుకే ఇతరుల ఇళ్లలో దొంగచాటుగా తొంగి చూడటమంటే మజా. వైరిజం, ఏం జరుగుతోంది అని తెలుసుకోవడం మనకు సరదా. అది ఒక బిజినెస్లా మారిపోతుంది. టీఆర్పీలు రావడం మొదలవుతుంది. ఏదైనా ఒకచోట గుంపు కూర్చుని కనపడితే ఇద్దరు మనుషులు బాతాఖానిలో, అక్కడ ఒక్కటే గ్యాసిప్ జరుగుతుంది. రీనా గుర్తుందా? మన పక్కింటి రీనా ఉంది కదా, ఆమెకి రావుగారి అబ్బాయితో ఎఫ్ఐఆర్ నడుస్తోందట. ఆ ఇద్దరు మహిళలు ముచ్చట్లు పెట్టి ఎవరి ఇంట్లో ఏమి జరుగుతోందో తెలుసుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారు. పురుషులది అదే బాబతు. వాళ్ళది వేరేలా ఉంటుంది. వాళ్ళదెలా ఉంటుందంటే, ఇప్పుడు ఆఫీసులో ఉంటే ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది, మన బాస్ ఉండ్లే, తనకు తన సెక్రటరీకు మధ్య అఫేర్. అతనున్నాడుగా, వాడు చేస్తున్న ముఖస్థితికి ప్రమోషన్ పక్కా. తన గురించి ఎవరు మాట్లాడుతున్నారని? ఎవడైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడడానికి మనది అనిపించేదేదైనా ఉంటేగా. ఐ డోంట్ ఎగ్జిస్ట్. ఐఎమ్ జస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్ స్టఫ్డ్. అందులో నింపబడినదంతా ఎక్కడి నుండి వచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇతరుల నుండి వచ్చినదంతా మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఏముంది చెప్పండి. మీరు దీనికి సమాధానం చెప్పగలిగితే బిగ్ బాస్ ఎందుకు విజయవంతమైందో కూడా అర్థం చేసుకోగలరు. ఇతరుల నుండి మీకు వచ్చినదంతా మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఏముంది? ఆధ్యాత్మికం చెబుతున్నదేంటంటే, గీత చెప్పేదేంటంటే, ఏదైతే పూర్తిగా మనదో, ఏదైతే మన నుండి ఎప్పటికీ దూరం కాకుండా ఉంటుందో అదే సత్యం. దానినే ఆత్మ అంటారు. అలాంటిది మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నదంతా అప్పుకు తీసుకున్నదే. అసలు చెప్పాలంటే దొంగిలించినది. అందుకే మనం బానిసలం. ఎప్పుడూ తొంగి చూడాల్సిన పరిస్థితే. బాగా తెలుసు మీకు. అక్కడ అందులోకి ఒక హీరోయిన్ వెళ్తుంది. ఇంకొక చిన్న చితక హీరో కూడా ఉన్నాడు. వీళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. 2 నెలల తర్వాత విడాకులు తీసుకుంటారు. నీకు ఈ మొత్తం డ్రామా అని, నాటకమని తెలుసు. అయినా కూడా చూస్తూనే ఉంటావు. हमको मालूम है जन्नत की हकीकत, लेकिन दिल को बहलाने को गालिब ये ख्याल अच्छा है. అంటే స్వర్గం యొక్క వాస్తవం మాకు తెలుసు, కానీ మనస్సును సంతోషపెట్టడానికి ఓ గాలిబ్ ఈ ఊహ బాగుంది అని.
అంతా నౌటంకి అని తెలుసు. కాని మన జీవితం కూడా నాటకమేగా. మరి సత్యాన్ని ఎలా సింగలం? మనమెలా నౌటంకీనో అది కూడా అలాగే నౌటంకి. ఒక నౌటంకి మరొక నౌటంకిని చూసి సంతోషిస్తోంది. మన దగ్గర అసలైనదేముందో చెప్పండి. బిగ్ బాస్ ఒక డ్రామా అయితే మన జీవితం ఆ డ్రామా నుండి భిన్నమా? నేను అడుగుతున్నాను. ఎవరి జీవితంలోనైనా హృదయపూర్వకమైనది ఏదైనా ఉంటే చెప్పండి. మీరు దేని హృదయం అంటారో ఆ హృదయం కూడా అప్పు తెచ్చినదే. మనమందరం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కేసులం. మన గుండె కూడా బయట నుంచి తెచ్చింది. మన గుండె ఎప్పుడు ఏ విధంగా స్పందించాలో కూడా మనకు ఇతరులే నేర్పారు. అవునా? మీరు ఎక్కడికైనా వెళ్తారనుకోండి. ఏదో కొనడానికని అక్కడ షాపు విండోలో ఒక జత షూస్ ఇలా పెట్టి ఉంటాయి. మీకు స్పష్టంగా కనిపించేలా, కేవలం షూస్ మాత్రమే కనిపించేలా. అప్పటి వరకు ఎక్కడా తడబడకపోవచ్చు. కాని కొంచెం తిరిగి చూస్తే ఆ షూస్ వెనుక ఒక పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ లోగో కనిపిస్తే అప్పుడు మాత్రం గుండె ఒక్కసారిగా తడబడుతుంది. మన హృదయం ఎప్పుడు ఎలా స్పందించాలో కూడా మనకి ఇతరులే నేర్పించారు. మన గుండె జల్లుమనింది షూ వల్ల కాదు, బ్రాండ్ వల్ల. బిగ్ బాస్ అర్థమవుతోందా? కేవలం ఇతరులంతే. హా, ఇక్కడ ఏం జరుగుతోంది? వాడి సంగతేంటి? ఎలా? వారంతా ఇతరులో. వారు బంధీలు కూడా, బానిసలు కూడా, నిస్సహాయులు కూడా, అలాగే సెలబ్రిటీలు కూడా. అలాంటి అబ్సర్డిటీ మన జీవితంలో ఉంది. ఒక ఇంట్లో బంధించారు, బయటికి రాలేరు. అది బానిసత్వం కాదా? కాని వారికి అభిమానం, ఫ్యాండమ్ లభిస్తోంది, డబ్బు కూడా లభిస్తోంది. అది లాలస కాదా? అదే జీవితం మనది. అక్కడ ఎవరు లోపల ఉంటారు, ఎవరు బయటికి వెళ్తారు అనే నిర్ణయం వారు స్వయంగా తీసుకోరు. ప్రపంచం తీసుకుంటుంది. అలాగే మన తలరాతను కూడా ప్రపంచమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు అందులో ఇదే జరుగుతుంది కదా. ఓటింగ్ జరుగుతుందో లేదో ముందు చెప్పండి. అక్కడ వారి చేతుల్లో ఏమీ లేదు. ఎవరు మనకి ఇష్టమో, ఎవరు ఇష్టం లేదో ప్రపంచం నిర్ణయిస్తుంది. అలాగే మన తలరాతను కూడా ప్రపంచమే నిర్ణయిస్తుంది. మీరు అలంకరించుకుని బయటికి వెళ్తారు. ఎవరైనా మిమ్మల్ని ప్రశంసించే దృష్టితో చూడకపోతే ఎంత చెడ్డగా అనిపిస్తుంది. మీ సెల్ఫ్ వర్త్ ఏంటో ప్రపంచం నిర్ణయించి పడేస్తుంది. మీరు మీపై చాలా శ్రమించారు, మీ దుస్తులపై చాలా డబ్బు ఖర్చు చేశారు. మీరు బయటికి వెళ్తే ఎవరూ ప్రశంసించలేదు. మూడంతా చెడిపోతుందా? లేదా మీరు నేనేంటో దానిపై నాకు గర్వంగా ఉంది అంటారా? ఈరోజు పాడినట్లు, నేను కృతార్థుడను, ఆనంద స్వరూపుడను, నేను నా ఉనికి అందే ఆనందితుడను. ఇలా జరుగుతుందా? ఎవరైనా మరొకరు నువ్వు గొప్పవాడివి అని చెప్పినప్పుడు మనం సంతోషించడం జరుగుతుంది. అచ్చం అలాగే అక్కడ కూడా జరుగుతున్నదేంటి? తలరాతలను ఇతరులు నిర్ణయిస్తున్నారు కాబట్టి మనం అక్కడ రెజొనేట్ అవుతాం. మన జీవితం ఎలా బానిసత్వంతో కూడి ఉందో వారి జీవితం కూడా అలాగే బానిసత్వంతో, వివసతతో కూడి ఉంది. వారి తలరాత కూడా వారి చేతుల్లో లేదు. అరే చెప్పండి, గొడవలు జరుగుతాయి. చాలా నిమ్నస్థాయి గ్యాసెపు ఉంటుంది. ఒక పాయింట్ ఉంది. గూగుల్ ఇన్సైట్ చెప్పే ప్రకారం, ఆడియన్స్ ఇన్సైట్ IMDb రేటింగ్ ప్రకారం, and I quote, "Viewers find this show educational and entertaining as it teaches them how to deal with problems and provide comedic relief." మీరు వెళ్ళి నేరుగా గటర్లోకి దూకి మీరు ఏమి నేర్చుకున్నారో రాయవచ్చు. దాన్ని ఎక్కడైనా రాయవచ్చు. మీరు నేరుగా గటర్లోకి దూకండి. అప్పుడు బయటికి వచ్చి చెప్పండి, ఇది గొప్ప అనుభవం, చాలా నేర్చుకున్నాను, పెంత గొంతు దాకా చేరితే ఏం జరుగుతుందో తెలిసింది. దానితో జీవించడమెలానో తెలిసిందని. నోటికొచ్చిన పిచ్చి మాటలు ఎక్కడైనా రాయొచ్చు. ఇది ఎడ్యుకేషనల్ వాల్యూ అంటూ. అలా అయితే జీవితపు ప్రతిక్షణం కూడా ఎడ్యుకేషనల్ వాల్యూనే. అయ్యో, ఎవడైనా 10వ అంతస్తు నుంచి దూకి కింద పడుతూ అతను ఏం చెబుతున్నాడంటే, దిస్ వాజ్ ఫర్ మై ఎడ్యుకేషన్, ఏం చేయకూడదో నేర్చుకున్నాను. మీ టీవీలపైన మీరు ఇదంతా ఖర్చు చేసే చోట ఎక్కడెక్కడ ఆసక్తి చూపిస్తారు కదా, అక్కడంతా ఏదైనా రిమైండర్ పెట్టుకోండి. సత్సంగ్ చూడడానికి వచ్చాం అని ఇక్కడికొచ్చి చెప్పకండి. ఇందాక మీరు ప్రశ్నించడంలో ఆతురత చూపించినట్టు
మీరు ఎక్కువగా దారి తప్పే అంశాలలో కొన్ని రిమైండర్లను పెట్టుకోండి. టీవీ పైన, పడక గదిలో, వంటగదిలో, అంటే ప్రతి చోట. ఎక్కడ తప్పిపోరు చెప్పండి, అవునా? కారు తీసుకుని ఎక్కడెక్కడికో పనికిరాని చోట్ల వెళ్తారని తెలుసు. బయట కీచైన్లున్నాయి, దానిపై రాసుకోండి. టీవీ పైన ఏదైనా క్యాలెండర్ ఉంటే కూడా. ఈ భయంకరమైన ముఖాన్ని ఎక్కడైనా అంటించిపెట్టు. నేనైతే చెప్పానా, యూజ్ మీ అని. మరియు నేను ఇలా నవ్వుతూ ఉండేది కాదు. ఎంత మధురమైన చిరునవ్వు! అలాంటిది కాదు ఇలాంటిది. బయట నుండి మీకోసం నా సంచులు మరియు అనేక రకాల సామగ్రి ఉంది. వాటిని ఉంచండి. నేను చెబుతాను, వాటిపై ఈ నవ్వుతున్న ఫోటోలు పెట్టకండి, అవి పనికిరావు. మీరు చాలా అందమైన నా ఫోటోను పెడతారు, నా రౌద్ర రూపాన్ని. యమాచార్యలాగా ఉన్న ఫోటోను పెట్టండి, అదే పని చేస్తుంది. టీవీ ఆన్ చేశారు, బిగ్ బాస్ చూడడానికి. పైన నుండి నేను ఇలా చూస్తున్నాను, అవునా? పక్కన బెడ్ దగ్గర పెట్టుకో. మరి భారత జనాభా నియంత్రించడంలో నా మొత్తం ప్యాషన్ తగ్గిపోతుంది ఒక్కసారి అలా చేస్తే. హా? నాకు దీని గురించి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో నేను మరింత మెరుగైన సమాధానం ఇవ్వగలిగేవాడిని. కాబట్టి ప్రస్తుతం నా దగ్గర ఉన్న స్థూల సమాచారం ఆధారంగా నేను సమాధానమిచ్చాను. ఇందులో ఏదైనా మసాలా విషయం ఉంటే మీరు నాకు చెప్పండి, అప్పుడు నేను మాట్లాడగలను. సార్, అక్కడ సెలబ్రిటీ కావడానికి ఇప్పుడు స్వయంగా చాలా డబ్బు ఉన్న వ్యక్తుల మనుషులు వెళ్తున్నారు. ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఒకటి, మీరు చాలా అమాయకులు. కేవలం బిగ్ బాస్లో మాత్రమే డబ్బు ఇచ్చి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? మీకు అలా అనిపిస్తుందా, కేవలం బిగ్ బాస్లోనే డబ్బు ఇచ్చి వెళ్తారని? ఏదైనా పని జరుగుతుండొచ్చు, అది నిన్ను పబ్లిక్ దృష్టిలోకి తెచ్చేలా ఉందంటే ఆ పని డబ్బు లేకుండా జరగదు. ఎందుకంటే అహంకారం లోపల నుంచి ఖాళీగా ఉంటుంది, కాబట్టి అది ఇతరుల దృష్టిలో వాలిడేషన్ కోరుకుంటుంది. దానికి పేరు కావాలి, ఫేమ్. మీరు గమనించి ఉంటారు, నేను ప్రారంభ రోజుల్లో ఎవరితో మాట్లాడానో. ముఖ్యంగా యూట్యూబ్లో అవి చాలా పెద్ద ఛానల్స్, అనేక మిలియన్ల మంది ఉన్నవి. మరియు ఇది 2 సంవత్సరాల క్రితం నుండి జరుగుతోంది. దానితో పోలిస్తే ఇప్పుడు గత కొన్ని నెలలుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో చిన్న చిన్న ఛానల్స్. అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఇది కూడా. ఎక్కువ మంది పెద్ద పాడ్కాస్టర్లు అని మీరు ఎవరినంటారో వారు కేవలం డబ్బు తీసుకుని మాత్రమే పనిచేస్తారు. అవును, కొన్ని మినహాయింపులు ఉంటాయి. మినహాయింపుగా ఉన్నవారిని నేను గౌరవిస్తాను, వారి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ చాలా వరకు పెద్ద ఛానల్స్ మీకు ఏమనిపిస్తోంది? అక్కడ జరుగుతున్న పాడ్కాస్ట్లో అతను చాలా మంచివాడు కాబట్టి పిలవబడ్డాడని, అతను డబ్బు ఇచ్చి వచ్చాడు. చాలా పెద్ద మోతాదులో డబ్బులు ఖర్చవుతాయి. ఒక్కొక్క పాడ్కాస్ట్కు 20-25 లక్షల రూపాయలు తీసుకుంటారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ పాడ్కాస్టర్ కావాలని కోరుకుంటున్నారు. మీ పాడ్కాస్ట్ పెద్దదైన వెంటనే మీరు ఎవరినైనా పిలవడానికి చాలా డబ్బు అడుగుతారు. చాలా డబ్బులు ఇవ్వవచ్చి ఇక్కడ కూర్చో. ఈ విషయం మీకు అర్థం కాదు. మీరు అనుకుంటారు, ఇది తన యోగ్యతతో అక్కడకు వచ్చాడు. యోగ్యతతో ఏం జరుగుతోంది? ప్రతిదీ వ్యవస్థీకృతంగా ఉంటుంది, ముందుగా ప్రణాళిక చేయబడినది. ఈ ఆట అంతా మార్కెట్లో నడుస్తోంది, వినియోగదారులను వెర్రివాళ్లను చేయడానికి. కస్టమర్ మీరే. సరిగ్గా నేను ఆ రోజు చెప్పినట్లు, బాబాజీ దగ్గర ఎవరో వచ్చారని మీరు చూస్తారు. కాని వారంతట వారుగా వచ్చారా? వారికి ఆశ చూపించో లేదా భయపెట్టో పంపబడ్డారు. ఏ విషయం వల్ల ఎవరికైతే లాభం కలుగుతుందో దాని నుండి దాని ధర వసూలు చేయబడుతోంది. విషయం అర్థమవుతోందా? ఒక విషయం వల్ల ఎవరికైనా లాభం కలగగలిగితే ఆ విషయం కోసం వారి నుండి డబ్బులు తీసుకోబడతాయి. బిగ్ బాస్లో రావడంతో ఎవరికైనా పేరు, ఫేమ్ వస్తే వారి నుండి డబ్బులు తీసుకోబడతాయి. ఇందులో ఆలోచించడానికేముంది? ఇది జరుగుతూనే ఉంటుంది.
అందుకే వారు మన దగ్గరికి కూడా వస్తారు. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాము. ముందుకు మాట్లాడదాం. డబ్బు ఛా! చిన్న డబ్బు కాదు. 1-2 లక్షల్లో పని జరగదు. 20 లక్షలు, 30 లక్షలు. అందుకే పాత ఛానల్స్ నడుస్తున్న వారు కూడా పాడ్కాస్టర్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే అందులోనే లాభముంది. బిగ్ బాస్లో డబ్బు ఎందుకుండదు అన్నయ్య? ఇంక ఏదైనా విషయాల్లో డబ్బు ఎందుకు ఉండదు? బిగ్ బాస్ వినోదం కోసం ఉంటుంది. మీరు టీవీలో వార్తలు అని దేన్ని అంటారు? మీరు వార్తల్లోకి వెళ్లాలన్నా వార్తల్లో కూడా ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా, చర్చలు మొదలైనవి ఉంటాయి. అందులో కూడా ఏదో ఒక రకమైన స్వార్థం ముడిపడి ఉంటుంది. లేదా రాజకీయ కోణం ఉంటుంది, రాజకీయ ఒత్తిడి ఉంటుంది, లేదంటే డబ్బు ఉంటుంది. ఇక్కడ ఏదైనా దీనికి భిన్నంగా జరుగుతోందని మీకెందుకు అనిపిస్తోంది? అరే చూడండి, ఈయన ఎంత పెద్ద మనిషి. అరే పెద్దది గొప్పది ఏమీ లేదు, డబ్బు ఖర్చు పెట్టించారు, అంతా మాయా. మీకు విషయం అర్థమవుతుందా? దీనికి సంబంధించిన వేరే ఇతరత్రవి కూడా. జీ నమస్తే సార్. నేనైతే బిగ్ బాస్ను చూడలేదు. కానీ దాని ప్రభావం గురించి ఒక వ్యక్తిని నేను గమనించాను. 2-3 సంవత్సరాల నుండి వారితో మాట్లాడుతున్నాను. చాలా సాధారణ జీవితం మరియు అంతా బాగానే ఉంది. కానీ వారి కులంకు చెందిన ఒక వ్యక్తి బిగ్ బాస్లోకి వెళ్లడం వల్ల వారు అక్కడ నుండి చూడటం ప్రారంభించారు. ఎప్పుడు మాట్లాడినా ఏం చూస్తున్నారు? బిగ్ బాస్ చూస్తున్నాను. సరే, ఆ విషయం నెమ్మదిగా ఇక్కడ దాకా వచ్చింది. బహుశా అందులో లగ్జరీ లైఫ్ మరియు ఈ విషయాలు ఉండవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఆ వ్యక్తి నెమ్మదిగా ట్విట్టర్ వరకు వెళ్లారు. మరియు అక్కడ కూడా మీరు ఎంత ఎక్కువ పోస్ట్ చేస్తే అంత సంపాదన ఉంటుంది, ఈ విషయాలు ఉంటాయి. అది పెరిగి ఇప్పుడు సంపాదించాలంటే అన్ని రకాల పోస్టులు చేయాలి. కాబట్టి చాలా అశ్లీలమైన పోస్టులు మరియు అలాంటి పోస్టులు అక్కడ వారు చేయడం మొదలుపెట్టారు. నేను అర్థం చేయించడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. రిలీజ్ చేయడానికి ట్రై చేశా. ఈ విషయం ఒక్కసారిగా ఎక్కడ నుండి మొదలైంది అని అందరినీ అర్థం చేయించడానికి ప్రయత్నించాను కానీ ఆ విషయం అంటే నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటాను అనే విధంగా ఉంది. కాబట్టి నాకు అర్థమవుతున్నంత వరకు ఇది కేవలం బిగ్ బాస్ అనేది ఒక సీరియల్ మాత్రమే కాదు. ఇది మన మొత్తం మానసికతను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. మరియు అది ముందుకు వెళ్ళి ఇలాంటి చెత్తలో మళ్ళీ మనం పడిపోతామో ఈ విషయం చెప్పాలనుకున్నాను. మనం ఏ దిశలో జారిపోవాలని కోరుకుంటున్నామో, ముందు నుంచే జారిపోవాలని కోరుకుంటున్నామో, మనం స్వయంగా జారిపోవాలని కోరుకుంటున్నామో, ఆ దిశలో మనల్ని మరింత జారేలా చేయడానికి అనేక సాధనాలు వాటంతట అవే వస్తాయి. ఎందుకంటే మనం జారిపోవాల్సిందే కదా, కాబట్టే మనం జారడానికి డబ్బు కూడా ఇస్తాము. జారడంలో మనకు సహాయం చేసేవారికి మనం రుణపడి కూడా ఉంటాము. నమస్తే సార్. సారిలా ఎందుకు జరుగుతుంది? బిగ్ బాస్ వంటి షోలలో రాఖీ సావంత్, సిద్ధార్థ్ శుక్లా మరియు హీనా ఖాన్ వంటి కాంట్రవర్షియల్ పోటీదారులను చూసి ఏమైంది? వివాదాస్పద పోటీదారులను చూసి ఎందుకంత వినోదం పొందుతారు? ఇక్కడ ఎల్విష్ వంటి వ్యక్తులు కూడా బిగ్ బాస్ గెలుస్తారు. అంత అసహ్యకరమైన బూతులు మాట్లాడేవారు, కొట్లాడేవారు మరియు అమ్మాయిలతో అబ్బాయిలతో ఆడేవారు ఉన్నప్పటికీ ఆడుతున్నవారిని ప్రజలు అంతగా. ఇక్కడ మూల సూత్రాన్ని అర్థం చేసుకోండి. ఛాతీ బాదుకోవడం వల్ల ఏమీ కాదు. అసలు విషయం ఏమిటంటే మీరు లోపల నుండి పూర్తిగా విసుగు చెంది డొల్లగా ఉండి అశాంతితో ఉన్నప్పుడు మీకు ఆహారం యొక్క మోతాదు కంటే వినోదం యొక్క మోతాదు చాలా ముఖ్యమవుతుంది. ప్రతిదీ మీకు వినోదంగా మారుతుంది. ప్రతి విషయము. మీరు ప్రతిదాన్ని వినోదంగా మార్చడం మీ నిస్సహాయత, ఎందుకంటే మీరు లోపల నుండి అపారంగా బాధపడుతున్నారు. నేను ఇప్పుడే ముంబైలో ఉన్నప్పుడు అక్కడ నాటకం చూడడానికి వెళ్ళాను. అక్కడ చాలా ప్లేలు జరుగుతుంటాయి. పృథ్వీ థియేటర్ వగైరా వంటి ప్రదేశాలలో, ఇంకో కొన్ని చోట్ల చాలా సీరియస్ థీమ్తో కూడిన నాటకం. కానీ ఆడియన్స్ మాత్రం స్టాండప్ కామెడీ షో చూసినట్టు రియాక్ట్ అవుతున్నారు. మంటో చెప్పిన విషయం చాలా గంభీరంగా ఉంది, కానీ జనాలు దానిపై చప్పట్లు కొడుతున్నారు. అసలు అందులో ఆయన చెప్పిన విషయంలో చప్పట్లు కొట్టేలా ఏమీ లేదు. కొంతవరకు నటులు కూడా తమ డైలాగులను ఇలానే డెలివర్ చేస్తూ కనిపించారు. కొంతమేరకు మాత్రమే. దీనిలో ఎక్కువ తప్పు నేను నటులదిగా చూడటం లేదు, కానీ కొంతవరకు వాళ్ళు కూడా అలా చెప్పినట్టు అనిపించింది, జనాలు నవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే అక్కడ చెప్పబడుతున్న విషయం, ఆ విషయ వస్తువు, అది చాలా లోతైనది, నేరుగా హృదయాన్ని తాకేలా ఉంది. కానీ
ఈ రోజుల్లో ప్రేక్షకులకి ప్రతి విషయం కేవలం నవ్వడానికి ఒక బహానా అయిపోయింది. ఎందుకంటే మన హృదయం ఎప్పుడూ రోదిస్తోంది. లోపల ఉన్నది కన్నీళ్లు మాత్రమే కావడంతో బయట ఏది వచ్చినా మనకు అది వినోదంగా అనిపిస్తుంది. అది జరగాల్సిందే. అది నిస్సహాయత, వివసత. ఎవరిదైనా హత్య జరిగినా, ఏదైనా ఒక హత్యగాడి కథ అయినా, బయట ఏదేని జరుగుతున్నా మనకు అది కేవలం ఒక నవ్వుల పండుగ. లాఫ్టర్ ఫెస్ట్. నవ్వండి, హా నవ్వండి. నా రోజుల్లో నేను బాగా నాటకాలు వేసేవాడిని. అందులో నేను అనేక దృశ్యాలలో అలా చేయించేవాడిని. అక్కడ నేను నవ్వుతో ప్రారంభించి ఆ విషయాన్ని ఒక అబ్సర్డ్ భయానకత వరకు తీసుకెళ్లాల్సి వచ్చేది. అక్కడ నేను ప్రారంభం ఎలా చేయించేవాడినంటే, వేదికపై 4-5 పాత్రలు నిలబడి ఒక అర్థం లేని, పూర్తిగా అనవసరమైన విషయంపై నవ్వడం ప్రారంభిస్తాయి, హహహ అని. ఆ నవ్వు అప్పుడు అట్టహాసంగా మారుతుంది. అట్టహాసం నుండి ముందుకు వెళ్ళి అది ఆక్రందనగా మారుతుంది. ఇందులో నా ఉద్దేశం ప్రేక్షకుడిపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపడం. మరియు దర్శకుడిగా నేను వెనుక నుండి అదే చూసేవాడిని. ఆ ప్రభావం ప్రేక్షకుడిపై పడిందా లేదా అని. నేను వారిని నవ్వించడం ప్రారంభించినప్పుడు వారు కూడా నవ్వడం మొదలుపెట్టేవారు. వారికి నవ్వడానికి విషయం ఉందని అనిపించేది, కాని నవ్వడానికి ఏ విషయం లేదు. ఈ నవ్వు పూర్తిగా నిరుపయోగం అని ముందే స్పష్టంగా తెలిసేది. కానీ వారు నవ్వుతున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా నవ్వడం మొదలుపెట్టేవారు. ఓహో, ఇది కూడా నవ్వాల్సిందేనా? నవ్వు పెరుగుతూ ఉంటే ప్రేక్షకుల నవ్వు కూడా పెరుగుతూ ఉండేది. చివరికి నేను నవ్వును ఎంతగా పెంచేవాడినంటే ప్రేక్షకులు షాక్ తిని మౌనంగా ఉండిపోయేవారు. ఇక్కడ భయంకరమైన అట్టహాసం నడుస్తోంది మరియు ప్రేక్షకులు పూర్తిగా అలా మౌనంగా ఉండిపోయేవారు. ఏదో చాలా భయంకరమైనది జరుగుతోందని అందరికీ అర్థమైపోయేది. ఈ నవ్వు సాధారణమైనది కాదు. చాలాసార్లు అనిపిస్తుంది నేను ఏదో ఒక విధంగా గీత యొక్క విద్యను మీకు నాటకాల ద్వారా ఇవ్వాలని. కానీ ఇప్పుడు జరుగుతున్నదే సరిచూసుకోలేకపోతున్నాము. లేదంటే నేను మీకు దీన్ని అభినయించి చూపించేవాడిని. నవ్వండి, నవ్వండి, నవ్వండి. అందరూ నవ్వుతున్నారు. ఆ నవ్వు ఒక ఉచ్చస్థాయికి, ఒక క్రెసెండోలా, ఒక శిఖరం చేరుకుంటుంది. ఆపై ప్రజలకు అర్థం కావడం మొదలవుతుంది. ఇది నవ్వు కాదు, ఇది ఇంకేదో, ఇది ఇంకేదో, ఇది ఇంకేదో. ఏదో చాలా భయంకరమైనది జరుగుతోంది. మరియు ఆ భయంకరమైనది ఏమిటంటే అది మన జీవితం. మన జీవితం కాదు. ఇది ఒక భయానక దృశ్యం. నవ్వడం మన ఆనందానికి చిహ్నం కాదు. నవ్వడం మన రోగం యొక్క లక్షణం. అందుకే మన నవ్వు చాలా కలుషితమైనది మరియు చాలా హింసాత్మకమైనది. మనం ఎందుకు నవ్వుతున్నామంటే మనం లోపల నుండి చాలా ఎక్కువగా దుఃఖంలో ఉన్నాము. అలానే దుఃఖంలో ఉండాలని నిర్ణయించుకున్నాము కూడా. గట్టిగా నిశ్చయించుకున్నాము. దుఃఖం కొన్నిసార్లు లోపం అవుతుంది. ఎవరైనా ప్రతిక్షణం దుఃఖంతో ముఖం వేలాడదీసి తిరుగుతున్నారంటే ఈ వ్యక్తి కూడా వికారంతో ఉన్నట్లే. కానీ దీనికంటే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరంటే మీరు ఎవరిని ప్రతిక్షణం వృధాగా నవ్వుతూ చూస్తారో అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లోక సంస్కృతి ఈ విషయాన్ని గౌరవిస్తుంది. చూడండి, ఇతను ప్రతిక్షణం నవ్వుతూ ఉంటాడు. లేదు, ఈ వ్యక్తి ప్రమాదకరం. ఇది నవ్వు కాదు, ఇది హింస. నమస్తే అందరికీ. నా పేరు రేఖ. నేను ఆచార్య జీని 2.5 సంవత్సరాల నుండి యూట్యూబ్లో వింటున్నాను మరియు 1.5 సంవత్సరం నుండి గీతా సెషన్స్లో కూడా ఉన్నాను. జీవితంలో చాలా మార్పులు కూడా వచ్చాయి. ఉదాహరణకు విశ్వాసాలు, నమ్మకాలు. వీటి ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. అది పూర్తిగా అంతం కాలేదు కానీ చాలా ఎక్కువగా తగ్గింది. విశ్వాసమైతే పూర్తిగా పోయింది. ఇప్పుడు శివుడిని కృష్ణుడిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అంతకుముందు కేవలం ఒక నమ్మకం ఉండేది. వారిని పూజించడం లేదా ఈ విధంగా విగ్రహారాధన ఉండేది. ఇప్పుడు వారి అర్థం, వారి ప్రకృతి మరియు మన సంబంధం కొంచెం ఆచార్యజీతో అనుబంధం అయిన తర్వాత తెలిసింది. మరియు ఈ విషయాలన్నిటినీ చూస్తూ ఆచార్యజీ ఈ రోజు అర్థం చేయించారు. మనిషి 2 కేంద్రాల నుండి జీవిస్తాడు. మనం శరీరాన్ని ధరించి పుడతాము.
సమాజం నుండి ఆ నమ్మకాలన్నీ మనతో ముడిపడి ఉంటాయి. కాని మనం వాటి నుండి రెండవ కేంద్రం వైపు వెళ్ళాలి. అది రాముడిది. మనం లేదా అవివేకపు కేంద్రం అవ్వాలి, లేదా రాముడి కేంద్రం అవ్వాలి. మనం ఒకేసారి రెండు పడవలపై ప్రయాణించలేము. ఒకదాన్ని ఎంచుకోవలసిందే. ఒకవేళ ఎంచుకోకపోయినా అప్పుడు చనిపోతాము. అందుకే రాముడి పడవ ఎక్కండి.